హాయ్ ఎవ్రీవన్, ఇవాళ పావ్ భాజీ మసాలా ఎలా చేయాలో చూద్దాము. దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 2 ఉల్లిపాయలు చిన్నగా తరుక్కున్నాను, 2 క్యాప్సికమ్ మీడియం సైజువి, 3 టమాటా, 1 ఆలుగడ్డని పీసెస్ కింద చేశాను, క్యారెట్, బీట్రూట్ ముక్కల కింద చేశాను, కార్న్. మీకు కావాలంటే దీంట్లో గ్రీన్ పీస్ కూడా యాడ్ చేయొచ్చు. దీనిలో కావాల్సిన మసాలాలు చూద్దాం. పసుపు 1/2 స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, జీరా పౌడర్ 1/2 స్పూన్, మ్యాంగో పౌడర్ పులుపుకి 1/4 స్పూన్, పావ్ భాజీ మసాలా 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 స్పూన్, ఉప్పు తగినంత, నేను 1 స్పూన్ తీసుకున్నాను, కస్తూరి మేతి కొంచెం, గార్లిక్ జింజర్ పేస్ట్ ఇంట్లో తయారు చేసింది. ఇప్పుడు కుక్కర్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడి చేసిన తర్వాత దీంట్లోకి నేను పావ్ భాజీ మసాలా 1/2 స్పూన్, గరం మసాలా 1/4 స్పూన్ యాడ్ చేశాను. అది కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి మనం ఆలుగడ్డలు వేద్దాం. ఆలుగడ్డలు కొంచెం వేగాయి కదా, దీంట్లోకి మనం బీట్రూటు, ఇందాక తీసుకున్న క్యారెట్, కార్న్ యాడ్ చేసి ఒక 2 మినిట్స్ దీన్ని ఫ్రై చేద్దాం. ఒక 1 మినిట్ దీన్ని వేయించిన తర్వాత దీంట్లోకి మనం తీసుకున్న టమాటాలను కూడా యాడ్ చేద్దాం. దీన్ని ఒక 1 మినిట్ ఫ్రై చేద్దాం. 1 మినిట్ అయిన తర్వాత దీంట్లోకి మనం కావలసినంత వాటర్ యాడ్ చేద్దాం. చూసారు కదా, వాటరు వెజిటబుల్స్ లెవెల్ వరకు రావాలి. ఇప్పుడు మనం కుక్కర్ని క్లోజ్ చేద్దాం. దీన్ని 7 to 8 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు కటోరీలోకి 2 స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను. అది కొంచెం వేడైన తర్వాత దీంట్లోకి మనం ఆనియన్స్ యాడ్ చేద్దాం. ఇప్పుడు ఆనియన్స్తో పాటు మనం గార్లిక్ జింజర్ పేస్ట్ని దీంట్లోకి యాడ్ చేసి ఆనియన్స్ కొంచెం బ్రౌనిష్ కలర్కి వచ్చేంత వరకు వేయిద్దాం. ఇప్పుడు కొంతవరకు వేగాయి కదా, ఇప్పుడు దీంట్లోకి మనం పసుపు, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్ ఈ 4 వేసి సన్నపు సెగన వేయిద్దాం. మసాలాలు వేగకుండా ఉండడానికి కొంచెం వాటర్ యాడ్ చేస్తే మసాలాలు మాడిపోవు. ఇప్పుడు దీంట్లోకి మనం తీసుకున్న క్యాప్సికమ్ని యాడ్ చేసి ఫ్రై చేద్దాం. దీంట్లోకి పావ్ భాజీ మసాలా, మనం తీసుకున్న గరం మసాలా, మ్యాంగో పౌడర్ ఈ 3టిని యాడ్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసి ఫ్రై చేద్దాం. ఇప్పుడు చూసారు కదా, కొంచెం ఆయిల్ బయటకు వస్తుంది, అంటే మసాలాలు వేగిపోయినట్టు. ఇప్పుడు దీంట్లోకి మనం కుక్కర్లో ఉడకబెట్టుకున్నటువంటి వెజిటబుల్స్ని యాడ్ చేద్దాం. సో ఇప్పుడు వెజిటబుల్స్ ఉడికిపోయాయి కదా, ఇవి ఎంత ఉడికినా కూడా ఈ బీట్రూట్ ముక్కలు మనకి మ్యాష్ అవ్వవు. అందుకని దీన్ని సెపరేట్ చేసి గ్రైండర్లో గ్రైండ్ చేద్దాం పేస్ట్ కింద. ఇప్పుడు దీంట్లోకి మనం ఉడకబెట్టుకున్న వెజిటబుల్స్ని
తీసి యాడ్ చేద్దాం. ఈ వెజిటబుల్స్ని కొంచెం స్మాష్ చేద్దాం. ఇందని చెప్పాను కదా, ఇప్పుడు బీట్రూట్ని నేను గ్రైండ్ చేసి దీంట్లోకి యాడ్ చేస్తాను. ఇప్పుడు కుక్కర్లో ఉన్న మసాలా నీళ్ళు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనం ఈ గ్రేవీలోకి యాడ్ చేద్దాం. ఇప్పుడు మనం దీంట్లోకి కావాల్సినంత ఉప్పుని యాడ్ చేద్దాం. దీన్ని ఒక 5 to 10 minutes మనం మరగనిద్దాం. ఇప్పుడు మనం కస్తూరి మెత్తితో దీన్ని గార్నిష్ చేసుకుందాం. ఇప్పుడు మనం పావుకి బటర్ రాసి దాన్ని వేడి చేద్దాం. దీన్ని రెండో సైడ్ కూడా మనం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం దీంట్లోకి బాజీ సర్వ్ చేసుకుందాం. దీంట్లోకి మనం ఉల్లిపాయ ముక్కల్ని సర్వ్ చేసుకుని నిమ్మకాయ పిండుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.